నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి నవరత్నాల ప్లస్ 2024 మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో ఒక నమ్మకానికి, నిజానికి, బాధ్యతకి, భరోసాకి. మరొకసారి చెప్తాను, నమ్మకానికి, నిజానికి, బాధ్యతకి, భరోసాకి ఒక నిలువెత్తు దర్పణం. ఈ మేనిఫెస్టో నిలువెత్తు దర్పణం అని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కారణం, బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా, దానికి తోడు భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా, తన నోటి వెంట ఒక మాట వస్తే దానిని అమలు చేయాలనేటువంటి, తన నోటి వెంట ఒక మాట వస్తే దాన్ని అమలు చేయాలనేటువంటి బాధ్యత కనపరిచినటువంటి ముఖ్యమంత్రిగా గడిచిన 5 సంవత్సరాల కాలం వారి పరిపాలన సాగింది. 2019 నుండి 24 వరకు. కారణం ఏంటంటే, ఆయన 2017లో పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రజా సమస్యలు, కొన్ని కోట్ల మందిని కలవడం, వారి సమస్యల పట్ల, వారి సమస్యలు వినడం, అర్థం చేసుకోవడం, వాటికి పరిష్కారాలకి నవరత్నాలు నిజమైనటువంటి ఔషధంగా భావించడం. అంటే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఆ మేనిఫెస్టోని ప్రతి ఆఫీసులో, మేనిఫెస్టో పట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళిన ప్రతి ప్రజాప్రతినిధి ఇంట్లో, ప్రభుత్వ ఆఫీసులో మేనిఫెస్టో కాపీ ఖచ్చితంగా ఉండాలని మనం ఈ మాట ప్రజలకు చెప్పాం. చెప్పిన మాటను తూచా తప్పకుండా ఆచరించాలి, అమలుపరచాలి. తద్వారా ప్రజలు పొందేటువంటి అనుభూతిని మనం కూడా అనుభవించాలి. ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తగినటువంటిది. సాధారణంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల పట్ల ప్రజలు అచంచలమైన విశ్వాసంగా ఉంటారు. రాజకీయ నాయకుడు నోటి వెంట ఒక మాట వస్తే అది నిజమని నేటికి ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉంది. దురదృష్టం ఏంటంటే, 2014-19 మధ్యలో నాటి పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అలవు కాని సుమారు 600 హామీలనిచ్చి, ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కదా. ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచే తొలగించినటువంటి ఒక దుస్థితి. చాలా వర్గాలు ఆ మేనిఫెస్టోని నమ్మి ఓటు వేసి, ఇవాళ ఏదైతే మరలా అదే వేషం వేసుకొస్తున్నటువంటి, ఇవాళ నేను స్పష్టంగా చెప్పదలిసింది ఏంటంటే, అదే వేషం వేసుకొస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ ముగ్గురు నాయకులు నాడు కలిసి ఉన్నారు, మళ్ళీ నేడు కలిసి ఉన్నారు. మధ్యలో ఎందుకు విడిపోయారో ప్రజలకు వారు సమాధానం చెప్పలేరు. విడిపోయిన తర్వాత ఒకరిపై ఒకరు ఏ రకమైనటువంటి కామెంట్స్ చేసుకున్నారు, ఆరోపణలు చేసుకున్నారు, వాటికి కూడా సమాధానం చెప్పలేరు. అంటే ఒక అబద్ధం ఒకసారి మాత్రమే నమ్ముతారు ప్రజలు, నిజాన్ని 10 మార్లు నమ్ముతారనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు. నిజాన్నే ప్రజలు నమ్ముతారనేటువంటిది రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు. కారణం, 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ అని చెప్పి చెయ్యనటువంటి వ్యక్తిగా చరిత్రలో రైతు ద్రోహి చంద్రబాబు నాయుడుగా మిగిలారు. 14,600 కోట్ల రూపాయలు మహిళలకు రుణాలు మాఫీ బేషరతుగా చేస్తానని చెప్పి రుణమాఫీ చేయనటువంటి మహిళా ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని
యువతని మోసగించి యువతని తల్లిదండ్రుల్ని మోసగించినటువంటి యువతకి ద్రోహం చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దానితో పాటు అలవి కాని హామీలు ఎన్ని ఇచ్చినాడంటే చెప్పనన్ని ఇచ్చాడు. 600 హామీలు. ఒక గ్రాఫిక్ చూపిస్తాడు, ఇదిగిదిగిదిగో భ్రమరావతి, ఇదిగిదిగిదిగో అభివృద్ధి అని అంటాడు. ఆయన భాషలో భాష్యం ఏమిటంటే, అభివృద్ధి అంటే ఎక్కడో ఒక బిల్డింగ్ కట్టి ఇది అభివృద్ధి అని చెప్పే తత్వం ఆయనదైతే, ఇవాళ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఒక గ్రామానికి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, ఆ గ్రామంలో సచివాలయం కానీ, ఆ గ్రామంలో రైతు అవసరాలు తీర్చడానికి రైతు భరోసా కేంద్రం కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి వెల్నెస్ కేర్ సెంటర్ కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే పాడి పరిశ్రమ మీద ఆధారపడి వారున్నారో వారికి చిల్లింగ్ స్టేషన్స్ కానీ, ఆ గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు ఇంతకాలం వారికంటూ సొంత స్థలం లేని వారి యొక్క కాలనీస్ ఊర్లే నిర్మాణం జరిగినటువంటి తీరు కానీ, ఆ గ్రామంలో బడికి వెళ్ళని పిల్లలు బాలకార్మికుడిగా ఎవరు కనపడినటువంటి స్థితికి రావడానికి కానీ, ఎవరైతే వృద్ధులు వికలాంగులు వితంతువులు ఉన్నారో వారి పిల్లలు వారికి దూరంగా ఉంటే వారిని ఆదుకోవడానికి వాలంటీర్ వ్యవస్థ కానీ, అలాగే వారిని సమృద్ధిగా చూడడానికి వారి ప్రజారోగ్యాన్ని రక్షించడానికి ప్రతి ఇంటా 25 లక్షల విలువ చేసేటువంటి ఆరోగ్యశ్రీ కార్డు కానీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చేసి చూపించారు. ఇది ఒక పేదరికంలో ఉన్న కుటుంబానికి పెద్ద భరోసా. పేదరికంలో ఉన్న కుటుంబానికి పెద్ద భరోసా. ఆశ అత్యాశ చూపి చేయనటువంటి వ్యక్తిగా చంద్రబాబు ఉంటే, చెప్పింది చెప్పినట్టుగా చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ మేనిఫెస్టో ఒక నిజం. నిన్న ప్రకటించినటువంటి మేనిఫెస్టో ప్రజల జీవితానికి ఒక భద్రత, భరోసా, బాధ్యత. ఈ మూడింటిని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలను ఒకసారి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీడియా వారందరికీ నమస్కారం. మా నాయకుడు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశాడో అది పూర్తిగా అమలు చేసే విధంగా రియలిస్టిక్గా ఉన్న మేనిఫెస్టో. మేము ఎప్పుడు అబద్ధాలు అమలు చేయలేనివి ఎప్పుడు కూడా చెప్పడం మా నాయకుడు. అదేవిధంగా మా నవరత్నాలు ప్లస్ అనే దాన్ని ఇప్పుడున్న పథకాలన్నీ కూడా కొనసాగుతూ దానికి అడిషనల్గా కొంత యాడ్ చేశారు. అంటే ఇది రైతు రుణమాఫీ అని కానీ, డ్వాక్రా రుణమాఫీ, ఇలాంటివి గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పి చేయలేదు. మేము ఏదైతే చేయగలుగుతామో అవే చెప్పాం. గతంలో కూడా మేము ఎడ్యుకేషన్కి 18,000 crores స్పెండ్ చేసాం. గవర్నమెంట్ స్కూల్స్ ఆధునీకరించాం. అమ్మఒడి, విద్యాదేవన, ఔషధం, ఇవన్నీ కూడా. అంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజల పిల్లలు ఎవరు కూడా పనులకు వెళ్ళకూడదు, చదువుకోవాలని చెప్పి ఆశయంతో 18,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవి దేనికి వచ్చా? పిల్లలకి ఓట్లు ఉండవు కదా. సాధారణంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఓట్లుంటే ఖర్చు పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆశయంతో ఈ రాష్ట్రంలో పేద ప్రజల పిల్లలందరూ చదువుకోవాలని చెప్పి విద్యకి అంత స్పెండ్ చేస్తారు. అదేవిధంగా ఈ వైద్యానికి 25 లక్షల ఆరోగ్యశ్రీ పెంచారు. 15,000 హెల్త్ క్లినిక్లు, విలేజ్ క్లినిక్లు పెట్టాం. అంటే ఈ సాధారణంగా తరగతి జనం ఎవరు కూడా అప్పుల పాలయ్యేది 2 విషయాల్లోనే అవుతారు. ఒకటి ఏంటంటే పిల్లలకి విద్య కోసం, రెండోది వైద్యం కోసం. ఈ 2 కూడా మా ప్రభుత్వం చక్కగా కేర్ తీసుకుని ప్రజలు అప్పుల పాలన పడకుండా కృషి చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్న హామీలు కూడా, మేనిఫెస్టో కూడా రియలిస్టిక్ మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు లాగా సూపర్ 6లు, సూపర్ డూపర్ 6లు అలాంటివి ఏం లేవు. మేము ఏదైతే అమలు చేయగలుగుతామో అవే చెప్పాము. ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటారు, ఆశీర్వదిస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. రానున్న రోజుల్లో మేము డెఫినెట్గా వైనాట్ 175 అనేది మేము డెఫినెట్గా సాధిస్తామని నమ్మకం ఉంది. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, ప్రజలు మా మీద నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అబద్ధాలే చెప్తాడు, ఎన్ని చెప్పినా కూడా వాడు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేదు. అందరికీ ధన్యవాదాలు. అన్నీ కూడా సహజంగా మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తూ ఉంటాయి. అయితే ప్రజాస్వామ్యంలో ఓట్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ప్రజలు
ఏ రాజకీయ పార్టీలు అయితే వాళ్ళకి మేలు చేస్తారో అని నమ్ముతారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తూ ఉంటారు, పట్టం కడుతూ ఉంటారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి రాజకీయాలు కానీ లేక ఎన్నికల యొక్క పరిస్థితులు కానీ మనం గమనిస్తే చాలా స్పష్టంగా వెన్నుపోట్లు నయవంచనలు చేసేటటువంటి రాజకీయ పార్టీలు ఒక పక్కన కనిపిస్తూ ఉంటే మరో పక్కన విలువలు విశ్వసనీయత అనేటువంటిది మరో పక్కన కనిపిస్తూ ఉంది. 2014 ఎన్నికల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తామని, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలని బేషరతుగా మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి 2000 ఇస్తామని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు కట్టించిస్తామని, కాపులని బీసీల్లో చేరుస్తామని, బీసీలకి వేల కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ కింద ఖర్చు చేస్తామని దాదాపుగా 650 వాగ్దానాలు ఇచ్చిన అన్ని వాగ్దానాన్ని కూడా గాలి కొదిలేసి దొరికిన మేరకు ఏ రకంగా దోచుకోవాలనేటువంటి ఏకైక ఎజెండాతో 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన తనయులు లోకేష్, ఆయన మంత్రివర్గం, ఆయన శాసనసభ్యులు, ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు కూడా పాలన సాగిస్తే 2019 నుంచి నేటి వరకు ఈ 5 ఏళ్లలో ఏదైతే ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ద్వారా ఆవేళ ఉన్నటువంటి 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వాళ్ళ యొక్క సమస్యల్ని దగ్గర నుంచి చూసి అధ్యయనం చేసి ఓ ప్రజా మేనిఫెస్టోని తయారు చేసి నవరత్నాల పథకాల పేరిట మమ్మల్ని ప్రతి గడపకి పంపించి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి చూపిస్తాము అనేటువంటి మాటని చెప్పడం జరిగిందో ఆ మాటని నిలబెట్టుకుంటూ మేనిఫెస్టో అనే దాన్ని ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావించి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ మేనిఫెస్టోని అంతే పవిత్రంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి బాధ్యతతో కూడినటువంటి పాలనని గత 5 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నిర్వహించామనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఈవేళ మరోసారి ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాం. ఆవేళ 2014 ఎన్నికల్లో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి చేసినప్పటికీ రైతుల రుణాల్ని మాఫీ చేస్తామనేటువంటి మాటని మనం కూడా చెబుతాము, లేని పక్షంలో ఖచ్చితంగా రాజకీయ పరంగా ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఎంత ఒత్తిడి చేసినప్పటికీ మాట ఇచ్చామనంటే ఇచ్చిన మాటని నెరవేర్చాలి, చెప్పిందే చేయాలి, చేసిందే చెప్పుకోవాలనేటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవేళ 2014 ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానీ మరోసారి ఈవేళ 2024లో కానీ కట్టుబడి మేనిఫెస్టో అనేటువంటి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చేయలేనటువంటి వాగ్దానాల్ని అమలు పరచడానికి అవకాశం లేనటువంటి అనేక వాగ్దానాల్ని బహుశా ఆయన చెప్తే చెప్పండొచ్చు. కానీ ప్రజలు చెవులో పువ్వులు పెట్టుకుని లేరు. ఒకసారి మోసపోయారు, మరోసారి అదే రకమైనటువంటి మోసాలకి మోసపోవడానికి సిద్ధంగా లేరు అనేటువంటి మాటను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా.